అథ మంత్రపాఠః. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సాంఖ్య దర్శనికి 13వ కక్ష. మనము జీవాత్మ బంధనానికి కారణం ఏమిటి అని చెప్పి భిన్న భిన్న రకాలుగా పక్ష ప్రతిపక్షాలను మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వరకు ఈ ప్రసంగంలో ఆత్మకి బంధనానికి కారణం చెప్పినటువంటి ప్రస్తావనలో మీకు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఇంకా చెప్పిన పాఠంలో కావచ్చు, ఇంకా అంతకన్నా ముందు జరిగిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? అస్తు. వినిపిస్తాను. జీ గోపీకృష్ణ గారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. జీవాత్మ ప్రకృతి బంధకాలు అట్లనే వరకు అవిద్య చేత నిత్యము కానీ క్షణికము అటువంటి వాటి గురించి చెప్తా ఉండారు. అంటే మీరు మొదట్లో చెప్పినట్టుగానే కొద్దిగా ముందు వెనక కానీ ఒక తబ్బిబ్బులుగానే ఉంది ఇప్పటి వరకు, కొంచెం అర్థం చేసుకునేది. అందుకని నేను కొద్దిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైతే అంటే వీకెండ్ లో, ఇప్పుడు రేపు వీకెండ్ కదా, సండే హాలిడే అన్నారు కాబట్టి సోమవారం నుంచి శనివారం శుక్రవారం వరకు చెప్పిన రేపు రిపీట్ గా చేసి ఒక జస్ట్ బ్రీఫ్ సమ్మరీ టైప్ లో కానీ చెప్తే కొంచెం బాగా అర్థం చేసుకునే దానికి వీలవుతుందని నేను అనుకుంటున్నాను గురువు గారు. జీ అంటే దాదాపు ప్రాయం మధ్య మధ్యలో రివిజన్ చేస్తూ ఉంటాం అండి స్టార్టింగ్ నుంచి. అలా మళ్ళీ ఒకరోజు సోమవారం కానీ ఒక రోజు స్టార్టింగ్ నుంచి కూడా మళ్ళీ ఇలా ఏమేం జరిగింది ప్రకరణం అలా చెప్పుకున్నాను. ఖచ్చితంగా నేను మధ్య మధ్య చెప్తూ ఉంటాను, అది కూడా చెప్తాను. ఓకేనా? అందరికీ అర్థమయ్యే విధంగా. అంటే ఈ విషయాలు మనకు ఈ ప్రసంగంలోకి, వాతావరణంలోకి మనకి, ఎందుకంటే ఇటువంటి ప్రకరణం, ఇటువంటి సిద్ధాంతం ఎప్పుడు మనం అలవాటు లేదు కాబట్టి దీన్ని లోకి రావడం టైం తీసుకుంటుంది. కానీ అర్థం అదే, కొంచెం కంటిన్యూగా చేస్తుంటే వెనక ముందు అర్థం ఏంటి ప్రసంగం ఏం నడుస్తుంది చెప్పి, తర్వాత ముందు చెప్పినవన్నీ ఒకేసారి మనకి మొత్తం అన్ని ఆటోమేటిక్ అర్థం అయిపోతాయి. సో చాలా మందికి అదే విషయం చెప్పంగా అర్థం అవుతూ ఉంది. సో అది మళ్ళీ రివిజన్ చేస్తాను ప్రతి పాఠాన్ని కూడా. సరేనా? అలాగే చేద్దామండి. ఓకే. ఇప్పుడు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. ప్రకృత అనుసరామః. మనం చూడండి, జీవాత్మ బంధనానికి కారణం ఏంటి, నిమిత్త కారణం ఏంటి? ఎందుకంటే జీవాత్మ స్వాభావికంగా బంధింపబడలేదు. స్వాభావికంగా బంధింపబడలేదు, ఒక నిమిత్త కారణంగా బంధింపబడింది. దానికి కారణాలు ఏంటి మనం భిన్న భిన్న రకాలుగా చూస్తూ వస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి హేతుగా ఏం ప్రస్తావించామంటే 12వ సూత్రంలో నా కాలయోగతో, కాల కారణంగా కూడా జీవాత్మ పూర్వపక్ష వ్రతం అంటుంది. కాలం ద్వారా బంధింపబడిందా జీవాత్మ అంటే, నా కాలయోగతో వ్యాపినో నిత్యస్య సర్వ సంబంధాత్. నా కాలతో వ్యాపినో నిత్యస్య సర్వ సంబంధాత్. కాలం ద్వారా కూడా జీవాత్మ బంధింపబడలేదు. ఎందుకంటే వ్యాపినో నిత్యస్య, అది వ్యాపి కూడా అది నిత్యమైంది, శాశ్వతమైంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలం అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఎక్కడైనా చూసుకుని కాలం అనేది ఎప్పుడు నిత్యంగా వ్యాపించి ఉంటుంది. అది నిత్యమైంది కాబట్టి
అన్ని వస్తువులతో యుక్తమై ఉంటుంది, కానీ ప్రతి పదార్థంలో ప్రతి కాలంలో యుక్తమై ఉంటుంది కాబట్టి కాలం ద్వారా జీవాత్మ బంధింపబడలేదు. మళ్ళీ పూర్వపక్షి దేశం ద్వారా స్థాన విశేషం ద్వారా బంధింపబడింది అంటే దాని గురించి సమాధానం ఏం చెప్పాడు? నా దేశ యోగతో అపి అస్మాత్, నా దేశ యోగతో అపి అస్మాత్. దేశం అంటే స్థాన విశేషం ద్వారా జీవాత్మ బంధింపబడి, ఏదైనా స్థాన విశేషం ద్వారా బంధింపబడలేదు. స్థానం అంటే ఆకాశ దేశం ద్వారా బంధింపబడిన జీవాత్మ అంటే స్థాన విశేషం ద్వారా కూడా జీవాత్మ బంధింపబడలేదు. ఎందుకంటే ఈ ఆకాశం కూడా, ఆకాశం అంటే స్థానం తీసుకునేది ఇక్కడ. ఆకాశం కూడా అన్ని చోట్ల సర్వత్ర వ్యాపించి ఉండేది, స్థిరమైంది, నిత్యమైంది. కాబట్టి ఆకాశం కూడా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి జీవాత్మకు బంధనానికి కారణం కాదు. జీవాత్మ ఆకాశము ఈ కాలం జీవాత్మ నిమిత్త కారణం అని చెప్పండి బంధనానికి. ముక్తి అనేది ఎప్పుడు కలగనే కలగదు జీవాత్మకు. ముక్తి ఎప్పుడు కలగనే కలగదు. ఎప్పుడు ఆకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది అదే విధంగా ఈ కాలం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అన్నమాట, స్థిరమైన నిత్యమైనవి అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు నిత్యంగా ఉంటే జీవాత్మ ఎప్పుడు నిత్యం ఇక్కడే ఉండిపోతుంది. ముక్తి ఎక్కడ కలుగుతుంది? మనకు ముక్తి ఉందని చెప్పి మోక్షశాస్త్రాలు చెప్తున్నాయి, మోక్ష ఉపదేశ విధానం చెప్తుంది. కాబట్టి దేశం ద్వారా అంటే ఆకాశ స్థానం ద్వారా కూడా జీవాత్మ బంధింపబడదు. అవస్థా కారణంగా ఏమైనా బంధింపబడిందేమో దానికి సమానం చెప్పారు. నా అవస్థాతో దేహ ధర్మత్వ తస్యాహ. దేహ ధర్మం ఇవి అవస్థ అంటే బాల్యావస్థ, వృద్ధావస్థ, ప్రౌఢావస్థ ఏవైతే ఉన్నాయో మనకు రకరకాల పరివర్తనలు ఈ శరీరంలో జరుగుతున్నాయి. అవన్నీ దేహ ధర్మత్వ, దేహంలో జరుగుతున్నాయి కాబట్టి మార్పులు. ఇవన్నీ దేహ ధర్మంలో జరిగేటువంటి అవస్థ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జీవాత్మను బంధింపబడవు. అవి కూడా జీవాత్మను బంధించమాట. అది కూడా కారణం కాదు జీవాత్మ బంధించడానికి. ఎందుకంటే అసంగోయం పురుష ఇది. ఈ జీవాత్మ ఎల్లప్పుడూ దేహంతో భిన్నంగా ఉంటుంది కాబట్టి దేహము కారణం కాదు. దేహం ఎల్లప్పుడూ జీవాత్మ దేహం రెండు భిన్న భిన్నమైన తత్వాలు అన్నమాట. అది ప్రకృతి, ఇది చేతన తత్వం. కాబట్టి అసంగోయం పురుష, ఎప్పుడు జీవాత్మ అనేది దేహంతో భిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది అని చెప్పారు. సరే, కాలము కాదు, దేశము కాదు, అవస్థ కాదు, మరి కర్మ ద్వారా జీవితం బంధింపబడిందా? మనం చేసే కర్మలు చేస్తున్నాం, దాన పుణ్య కర్మలు చేస్తున్నాం, దాన ఆదా తీసుకోవడం, ఇవ్వడము, లోక వ్యవహారం అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆ జీవాత్మ ఏవైతే కర్మలు చేస్తుందో ఆ కర్మల ద్వారా జీవాత్మ బంధింపబడుతుందా సంసారంలో? ఆ కర్మల ద్వారా కూడా బంధింపబడదు. ఎందుకంటే ఇవి కూడా అహంకారం అనే తత్వానికి ఆధీనంగా ఉంటాయి కాబట్టి ఇంద్రియాలు మనం చేసే కర్మల ద్వారా కూడా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి అది కూడా నిషేధించారు. ఒకవేళ ఈ కర్మల ద్వారా కూడా జీవాత్మ బంధింపబడుతుందని చెప్పామనుకోండి, విచిత్ర భోగానుపపత్తి అన్య ధర్మత్వే. పైన చెప్పాడు నా కర్మన అన్య ధర్మత్వాత్ అతి ప్రసక్తేశ్చ అని చెప్పాడు. కర్మ ద్వారా కూడా జీవాత్మ బంధింపబడదు. ఒకవేళ బంధింపబడింది అనుకున్నాం అనుకోండి, అతి ప్రసక్తేశ్చ, అతి ప్రసంగ దోషం కూడా వస్తుంది. అంటే అన్ని ఆత్మలు, ముక్తాత్మలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కర్మలుతో ఆ జీవాత్మలు కూడా ముక్తాత్మలు కర్మలతో యుక్తం కావడం వలన వాటి కూడా సంసార బంధనం దోషం వస్తుంది. వాళ్ళ సంసారం బంధింపబడుతున్న దోషం వస్తుంది, అతి ప్రసంగ దోషం వస్తుంది. కాబట్టి అది కూడా కర్మ ద్వారా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి నిషేధించాం. ఇంకోటి అన్య ధర్మం ద్వారా ఉత్పన్నమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్న వాటి ద్వారా జీవాత్మ బంధింపబడింది అనుకున్నాం అనుకోండి, విచిత్ర భోగానుపపత్తి అన్య ధర్మత్వే. విచిత్రమైన భోగాల అనుపపత్తి కూడా కలుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మన సంసారంలో బ్రహ్మాండ లోకంలో చూస్తున్నాం, చాలా మంది దుఃఖంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, బాధపడుతున్నారు, అత్యంత మహా దుఃఖంలో ఉన్నారు. రకరకాల కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అసలు ఏమి లేని వాళ్ళు, కుష్టి రోగంతో బాధపడే వాళ్ళు, పిచ్చి వాళ్ళు, రకరకాల వ్యవస్థలు మన సంసారంలో కనిపిస్తున్నాయంటే ఏంటి? మనకు పాపకర్మలు, వాళ్ళు చేసిన కర్మలు అని చెప్పి తెలుస్తున్నాను. అందుకే వాళ్ళ కర్మలు వాళ్ళే అనుభవిస్తున్నారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా అన్య ధర్మం ద్వారా చేసిన కర్మలకు జీవాత్మ బంధింపబడుతుంది అనుకోండి, అంటే కర్మ చేసేది ఎవరో, దానికి ఫలం అనిపించేది ఇంకొకరు. అలా వ్యవస్థ స్వీకరించామనుకోండి, ఈ విచిత్రమైన భోగానుపత్తి మనకు సమాజంలో, ఈ సంసారంలో కనిపించేది కాదు, కానీ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? భిన్న భిన్న ఆత్మలు ఉన్నాయి, అవి ఎవరు చేసిన కర్మలకు అవే ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. దీన్ని బట్టి అందుకే భిన్న భిన్న ఆత్మలు మనకు సంసారం చూస్తున్నాము అని చెప్పి విచిత్ర భోగానుపత్తి అన్యధర్మత్వే. ఒకవేళ అన్యధర్మం స్వీకరిస్తే అటువంటి ఉత్పత్తి ఉత్పన్నం కాదు, కానీ అలా లేదు, మనకు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి కాబట్టి కర్మ ద్వారా కూడా జీవాత్మ బంధింపబడదు. వేరే వాళ్ళు చేసిన కర్మకు వేరే కర్త జీవాత్మ ఫలాన్ని అనుభవించదు. ఎవరు చేసిన కర్మలకు అదే కర్త భోక్త ఆ జీవాత్మ అనుభవిస్తుంది. సరే, కర్మ కాదు, ప్రకృతి నిబంధనాచేత్. ఒక ప్రకృతి జీవాత్మను బంధించిందేమో, ప్రకృతి స్వయం జడ బంధించిందేమో అని చెప్తే దానికి కాదని చెప్పి నిషేధించాం. ప్రకృతి నిబంధనాచేత్ నా తస్యాపి పారతంత్ర్యం. ఆ ప్రకృతి కూడా ఆ జీవాత్మని బంధింపలేదు. ఎందుకు?
తస్యాపి పారతంత్ర్యం, అది కూడా దానికి కూడా స్వాతంత్ర్యం లేదు. ఎందుకంటే జడ వస్తువు, జడ పదార్థం, ప్రకృతి అనేది ఈ బ్రహ్మాండ జడ పదార్థం అన్నమాట. కాబట్టి ఇది ఎందుకు పరతంత్రం చెప్పాం, ఎందుకు పురుషాధీనంగా ఉంటుంది అంటే జీవాత్మ పరమాత్మకి ఆధీనంలో ఉంటున్నమాట. జీవాత్మ జడ వస్తువును కలిగించేంత వరకు ఆ వస్తువు అలాగే ఉంటున్నారు. దానికి స్వతంత్ర సత్తా అస్తిత్వం అంటూ లేదు, చైతన్యత్వం లేదు. చైతన్యత్వం లేదు కాబట్టి అది జీవాత్మ యొక్క చైతన్య పదార్థంతో డిపెండ్ అయి ఉంటుందన్నమాట, దాని మీద ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి పరతంత్ర అంటే పురుషతంత్ర, పురుషుని ఆధీనంగా ఉంటుంది. కాబట్టి జడ వస్తువు కాబట్టి ప్రకృతి, జడ పదార్థం కాబట్టి ప్రకృతి కూడా జీవాత్మ స్వయం బంధించలేదు. అయితే జీవాత్మ ప్రకృతి జడ వస్తువు జడ పదార్థం కాబట్టి జీవాత్మని బంధించలేదని చెప్పావు. జీవాత్మ అయితే జడ వస్తువు జడ పదార్థం కాదు కదా, దాంట్లో చైతన్యత్వం ఉంది కదా. సో జీవాత్మ వెళ్ళి స్వయం ప్రకృతి యుక్తం అవుతుందేమో, ఓకే అలా భావిస్తే. సో అలా కూడా కాదు. ఎందుకంటే నా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య తద్యోగాత్ రితే. ఇక్కడ ఎందుకంటే జీవాత్మ స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా అది స్వయం ప్రకృతితో పోయి తద్యోగ, ప్రకృతితో యుక్తం కాదు. ఎందుకు కాదంటే జీవాత్మ యొక్క స్వభావం భిన్నమైంది, అది నిత్యమైంది, శుద్ధమైంది, బుద్ధమైంది, ముక్తమైంది. ఎప్పుడు ముక్తి కావాలని కోరుకుంటే, ముక్తి కావాలని కోరుకునేది ఆ జీవ ప్రకృతి యుక్తం ఎందుకు అవుతుంది, సంసార బంధంలోకి ఎందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి దాని స్వభావం భిన్నమైంది. కాబట్టి జీవాత్మ స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా స్వయం ప్రకృతితో దగ్గరికి వెళ్ళి యుక్తం కాదు, సంసార బంధంలోకి రాదు. కాబట్టి తద్యోగాత్ రితే, ఆ ప్రకృతి కంటే భిన్నమైంది, ఈ ఆత్మ కంటే భిన్నమైంది అన్య కారణం ఏదో ఉంది. అన్య కారణం, భిన్నమైన కారణం. ఏంటి ఆ భిన్నమైన కారణం? అది మళ్ళీ పూర్వపక్షి. అయితే అవిద్య కారణమేమో, జీవాత్మ సంసార బంధనంలోకి రావడానికి అవిద్య కారణమేమో. అవిద్య అంటే తాత్పర్యం అభావము తీసుకుంటాం, గుర్తుపెట్టుకో. అవిద్య అంటే కేవలం మనకి విద్య లేని అవిద్య అని చెప్పుకుంటాం, ఓకేనా. పుస్తకం లేనిది, పుస్తకం లేనిది అంటాం. లేనిది ఏంటిది? ఆ లేనిది ఒక పదార్థము, అలా తీసుకున్నాం పూర్వపక్షి. పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏంటి చూడండి, తీసుకునే శైలి చూడండి. అభావం, విద్యాయా అభావ అవిద్య. విద్య ఎవరికి దగ్గర చెప్తే అవిద్య అంటాం. అవిద్య ఏంటి? విద్య అంటే జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఇవన్నీ ఏం లేవు. అంటే ఎక్కడైతే చైతన్యత్వం ఉంటుందో, బుద్ధిపూర్వక కార్యం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉందని చెప్పి అనుకుంటాం. ఎక్కడైతే ఎవరికైతే విద్య లేదు అంటాం. లేదనే దానికి ఏంటి ఆధారం ఏంటి? అభావం ఏంటి? ఇది లేదు, అభావం. విద్యాయా అభావ అవిద్య. అవిద్య ఏంటి? అవిద్య కూడా ఒక రూపము, ఒక రూపమాన వస్తువు. ఏ విధంగా అయితే ఈ శాస్త్రంలో మనకి జ్ఞానం చెప్పబడింది, ఈ శాస్త్రాల్లో ఈ జ్ఞానం చెప్పబడింది మనకు దాన్ని చూపించగలుగుతాం అంటే శాస్త్రోపదేశం ద్వారా, మన వ్యవహారం ద్వారా ఇది ఈ రకంగా బుద్ధియుక్తం కార్యం చేస్తున్నాం కాబట్టి ఇది బుద్ధిగతమైంది. కానీ అవిద్య అని చెప్తున్నా, అవిద్య యొక్క స్వరూపం ఏంటి? అవిద్య యొక్క లక్షణం ఏంటి? దాని పూర్వపక్ష అవిద్య కూడా ఒక వస్తువు, ఒక పదార్థం. ఆ రకం తీసుకుని చెప్తున్నాడు. అవిద్య కూడా ఒక వస్తువు. అంటే ఏదైతే విద్య కాదు అంటున్నామో, ఆ కాదు అని ఏదైతున్నా అది అభావమే. దాని అవిద్యనే ఒక వస్తు రూపంలో పరిగణించి చెప్తున్నామట. కాబట్టి ఆ అభావం ఏదైతే ఉందో, విద్య కానిది అభావం, ఆ అభావమే జీవాత్మని బంధించిందేమో అంటే దానికి సమాధానం అలా కూడా బంధించదు. నా అవిద్యాతో అపి అవస్తునా బంధ అయోగాత్. అవస్తునా బంధ అయోగాత్. ఏదైతే అభావం అంటున్నావు, అభావాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తున్నావు. అభావం అనేది ఆ వస్తువు అని చెప్తున్నావు, అది కనిపించడం లేదు, ఒక వస్తువు పైన స్వీకరిస్తున్నావు, కానీ అది దాని యొక్క స్వరూపం లేదనమాట. కానీ నువ్వు కనిపించిన దాన్ని కూడా ఆ అభావం ఏదైతే ఉందో దాన్ని ఒక వస్తువుగా చెప్తున్నావు. ఆ వస్తువు కనిపించాలి కదా. మళ్ళా ఆ వస్తువు కనిపించని దాన్ని ఇంకొక ద్రవ్యమైన జీవాత్మ బంధిస్తుంది. ఎలా అవుతున్నది? రూపవాని వస్తువు జీవాత్మ అనుస్వరూపము, అంటే అనుస్వరూపం కలిగినటువంటి పరిమాణం ఉందన్నమాట. అంటే ఏదో ఒక స్వరూపం ఉండాలి. అట్లా స్వరూపం కలిగినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ఆ స్వరూపం కలిగిన వస్తువును బంధిస్తుంది. కాబట్టి నీ చెప్పిన అవస్తున బంధ అయోగాత్, ఏదైతే వస్తువు కాదో అది జీవాత్మను బంధించలేదు. ఏదైనా ఒక వస్తువును బంధించాలంటే అది కూడా వస్తువై ఉండాలి. ఒక రూపవాన వస్తువే, రంగు రూప ఆకృతి కలిగినటువంటి వస్తువే ఇంకొక రంగు రూప కలిగిన ఆకృతి కలిగిన వస్తువును బంధిస్తుంది. అంటే ఏదో ఒక రూపం ఉండాలన్నమాట. రూపం ఉంటే రూపవాన వస్తువును బంధిస్తుంది. కాబట్టి నువ్వు చెప్పిన అభావ రూపి ఏదో ఒక వస్తువును స్వీకరిస్తున్నావు కదా, ఆ అభావం రూపు వస్తువు ద్వారా కూడా జీవాత్మ బంధింపబడదు. అది సంభవం కాదు. ఎందుకంటే ఒక వస్తువే రూపవాన వస్తువును బంధిస్తుంది అని చెప్పుకున్నాం. ఒకవేళ నువ్వు
ఓకే, స్వీకరిస్తే కూడా అభావం కూడా ఒక వస్తువే, కనిపించని కూడా ఒక వస్తువు పని తీసుకుందాం అని చెప్పి అనుకోండి, సిద్ధాంత హాని అని చెప్పి మళ్ళీ చెప్పి ఇంకొక ప్రమాణం ప్రస్తావించాడు ఇక్కడ సిద్ధాంతి. వస్తుత్వే సిద్ధాంత హాని, వస్తుత్వే సిద్ధాంత హాని. వస్తు స్వరూపాన్ని స్వీకరించాలనుకోండి సిద్ధాంత హాని కలుగుతున్నమాట. వస్తుత్వే సిద్ధాంత హాని, వస్తువుగా పరిగణించామనుకోండి అభావాన్ని కూడా ఒక వస్తువు అని చెప్పామనుకోండి సిద్ధాంతానికి హాని కలుగుతున్నమాట. సిద్ధాంతమే వ్యర్థమైపోతుంది, నష్టమైపోతున్నమాట. మనకి దర్శన శాస్త్రాల్లో వేదాల్లో కానీ ఎక్కడ కానీ మనకు అభావం కూడా ఒక వస్తువు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అభావం కూడా ఒక వస్తువు, ఏదైతే కనిపించదు అంటున్నావో అది కూడా ఒక వస్తువు రూపంలో ఉందని చెప్పి మనకి ఏ శాస్త్రం ఏ వేదం చెప్పలేదు అన్నమాట. కాబట్టి సిద్ధాంత హాని, సిద్ధాంతానికి హాని కలుగుతుంది. కాబట్టి అవిద్య అనేది అభావ వస్తువు జీవాత్మను బంధించలేదు అని చెప్పాడు. ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నాడు సిద్ధాంతి. నువ్వు ఆ వస్తు రూపంలో అభావాన్ని కూడా వస్తు రూపంలో పరిగణిస్తే ఇంకేం దోషం వస్తుంది? విజాతీయ ద్వైతాపత్తిశ్చ, విజాతీయ ద్వైతాపత్తిశ్చ. అభావం కూడా ఒక వస్తువు అని చెప్పామనుకోండి, ఆ వస్తువు కూడా ఇంకొక విజాతీయ తత్వం ఏదో ఒకటి ఉంటుంది కదా, విజాతీయత్వం ఇంకొకటి ఏదో ఉంటుంది. ఆ రకంగా ఏదో తిసర పదార్థం అంటే మూడో పదార్థం ఇంకొకటి స్వీకరించాల్సి ఉంటుంది అన్నమాట. ఏదో కనిపించిన ఒక వస్తువు పని చెప్తున్నావో దానికి కూడా ఒక విజాతీయ తత్వం ఉంటుంది. సజాతీయం ఉంటే దానికి విజాతీయం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అలాగే అభావం కూడా ఒక వస్తువు అన్నప్పుడు దానికి విజాతీయ తత్వం ఒక తత్వం ఉంటుంది కదా. అది అలాగా మూడో తత్వాన్ని కూడా మూడో పదార్థాన్ని స్వీకరించాల్సి ఉంటుంది అన్నమాట. అది వ్యర్థం. నువ్వు చెప్పిన కథనం వ్యర్థ కథనం అన్నమాట, అనర్థ కాదు. దీనికే లేదు, అభావ వస్తువే ఒక స్వరూపం లేదు, దానికంటే విరుద్ధమైన ఆపత్తి వచ్చింది అనుకోండి, దానికి ఏ అర్థం చెప్పగలుగుతామండి? అభావం అంటున్నావు, అదే ఒక వస్తువు కాదు, వస్తువు కాదని వస్తు రూపం పరిగణిస్తున్నావు, దానికే స్వరూపం లేదు, రంగు లేదు, ఆకృతి లేదు. ఒకటి ఉందని భావించిన దాన్ని కూడా విజాతత్వం స్వీకరించాలి. ఇదే అసిద్ధంగా ఉంది, మళ్ళీ దాన్ని తీసుకుని ఇంకోటి మూడో తత్వాన్ని స్వీకరించామనుకోండి అది అనర్థకారి అవుతుందన్నమాట. అంటే సత్తా భిన్నమైన సత్తాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అది అనిష్ట దర్శనం. కానీ అలాంటి దర్శన శాస్త్రంలో మనకు ఎక్కడ కూడా అది చూపించలేదు. అనిష్ట, అది ఇష్టం కాదనమాట, అది అర్థయుక్తమైనది కాదు అని చెప్పి విజాతీయ ద్వైతాపత్తిష్ట అంటే వేరే విజాతీయ తత్వాన్ని కూడా స్వీకరించాల్సి వస్తుంది. అంటే ఇంకో మూడో తత్వం, కనిపించిన ఒక మూడవ తత్వాన్ని మూడవ పదార్థాన్ని కూడా స్వీకరించాలి. కంటికి కనిపించడం లేదు, దాన్ని కూడా స్వీకరించాల్సి వస్తుంది. అంటే విజాతీయ తత్వం యొక్క ఆపత్తి అనేది సమస్య వచ్చేస్తుంది. కాబట్టి ఆ రకం కూడా ఇది అభావరూపు వస్తువు అనేది జీవాత్మను బంధింపలేదు. కాబట్టి చెప్పింది యుక్తి సంగతం కాదు అని చెప్పి పూర్వపక్షికి సిద్ధాంతి చెప్తున్నాడు. కానీ మళ్ళీ పూర్వపక్షి అంతటితో ఊరుకుండడం లేదు, మళ్ళీ చెప్తున్నాడు, సరే అది కాదని చెప్పావు, అభావరూపు వస్తువు లేదు అంటున్నావు, అందుకే జీవాత్మను బంధించలేదు. కానీ అభావరూపు వస్తువు నేను చెప్పడం లేదు, అది వస్తువు కాదు అని కూడా కాదు. నేను చెప్పాను, ఇది తీయగలేదు, చప్పగా లేదు, చప్పలేదు ఏదో ఒక రకంగా ఉంటుంది కదా. మనం చెప్తాను లౌకిక ఉదాహరణంగా, ఇది తీయగలేదు, చప్పగా లేదు అంటే మధురంగా లేదు లేదా తిక్తంగా లేదు, ఏదో ఒక రకంగా. అంటే దీనికి ఈ రెండు కాదు, ఏదో ఒక పదార్థం, విరుద్ధమైన పదార్థం ఉంది, విరుద్ధమైన తత్వం ఉంది, విరుద్ధమైన మధురత్వం ఉంది. దాని ద్వారా అది నేను వస్తువు అంటున్నాను, దాని ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది. ఒకవేళ అలా చెప్తే మన పూర్వపక్ష దాన్ని ఇంకా మాయ చేసి ఎట్లా పూర్వపక్ష సిద్ధాంతికి ప్రశ్న వేస్తున్నాడు, ప్రశ్న రూపంలో దాన్ని ప్రస్తావిస్తున్నాడు. చూడండి, విరుద్ధ ఉభయ రూపాచేత్, విరుద్ధ ఉభయ రూప అంటే వస్తువు కాదు అని కూడా కాదు. కానీ దీనికంటే ఈ రెండింటికంటే విరుద్ధమైనది ఒక పదార్థము, ఒక వస్తువు. ఆ వస్తువు జీవాత్మను బంధిస్తుంది. అంటే అది కూడా విరుద్ధమైన మూడు ఆ పదార్థం, రెండింటికంటే విరుద్ధమైన పదార్థం ఏది లేదండి. ఎందుకంటే నా తాదృక్ పదార్థ ప్రతీతే, నువ్వు విరుద్ధమైనట్టున్నావు కదా, ఇది పదార్థము కాదని కూడా కాదు, ఈ రెండింటికంటే వేరే విరుద్ధమైన పదార్థం చెప్తున్నావు. ఆ పదార్థం ప్రతీతి కలగాలి కదా, ఒక అనుభూతి కలగాలి కదా, రంగు రూపం కనిపించాలి కదా, ఆ ప్రతీతే కావడం లేదు. కాబట్టి నువ్వు చెప్పిన ఉభయ రూప ఈ రెండింటికంటే విరుద్ధమైన ఏదో పదార్థం అని చెప్తున్నావు కదా, అది కూడా మనకు ప్రతీతం కావడం లేదు, అనుభూతి కలగడం లేదు, అది ప్రత్యక్షంగా కనిపించడం లేదు. నా తాదృక్ అటువంటిది పదార్థ అప్రతీతే, పదార్థానికి ప్రతీతి కలగడం లేదన్నమాట. కాబట్టి నువ్వు చెప్పిన కథనం కూడా యుక్తి సంగతం కాదు. రెండు, ఇదేమన్నా సాధ్యమైనా, ఇది వస్తువు కాదని చెప్పావు, వస్తువు కాదని కూడా కాదండి, అటువంటి తత్వం ఇంకోటి మూడో తత్వం ఉందంటే అది చెప్పడానికి కూడా అది యుక్తిపూర్వకంగా లేదన్నమాట. కాబట్టి ఈ కథనం యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతి పదార్థ అప్రతీతే అని చెప్పి సమాధానంతో ఖండించడమాట. పదార్థానికి ప్రతీతి కలగాలి, అనుభూతి కలగాలి, ప్రత్యక్షం కావాలి, అదే స్వీకరించబడుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన కథనం యుక్తి సంగతం కాదు, విరుద్ధమైన పదార్థం ఉంది అనేది
సరే, మళ్ళీ ఇంకో రకంగా అడుగుతాను. పూర్వపక్షత్వం పునర్ ఉచ్యతే. 25వ సూత్రం ఏం చెప్తున్నా అంటే, నా వయం షట్ పదార్థవాదినః వైశేషికాదివత్. ఎందుకండి మేము వైశేషికులు, సాంఖ్యాకారులు, నైయాయికులు ఏ విధంగా భిన్న భిన్న పదార్థాల ద్వారా ముక్తి కలుగుతుంది చెప్తామో అలా మేము అలాగే స్వీకరించాలి. వాళ్ళకే సమత్వం లేదు. అక్కడ ఒకరు 6 అంటున్నారు, ఒకరు 16 అంటున్నారు, ఒక 20 తత్వాలతో ముక్తి కలుగుతుంది అంటారు. అట్లా వాళ్ళు స్వీకరించినప్పుడు మేము స్వీకరిస్తే ఉంది. కాబట్టి అప్రతీతమైనటువంటి పదార్థం కూడా ఒక పదార్థం. ఏదో ప్రతీతం కావడం లేదో, అనుభూతి కలగడం లేదో, ప్రత్యక్షం కావడం, అది కూడా ఒక పదార్థం. విరుద్ధ పదార్థం నేను చెప్పాను కదా ఉంది. ఇప్పుడు మీకు వైశేషికులకు, సాంఖ్యాకారులకు, నైయాయికులకు 6 పదార్థాలు 16, 20 తత్వాలతో ముక్తి కలిగినప్పుడు దీంతో ఎందుకు కలగదు? కాబట్టి ఇది ఒక పదార్థం, ఇది కూడా స్వీకరించాల్సిందే. కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మేము అదే స్వీకరించాలని ఏం లేదు. కాబట్టి నా వయం షట్ పదార్థవాదినః. షట్ పదార్థాలు అంటే 6 అంటే సాంఖ్య దర్శనం, వైశేషిక దర్శనంలో 6 పదార్థాల ద్వారా యథార్థం తెలుసుకున్నప్పుడు ముక్తి. న్యాయ దర్శనంలో 16 ద్వారా పదార్థాలు తెలుసుకున్నప్పుడు ముక్తి కలుగుతుంది. ఈ సాంఖ్య దర్శనంలో ప్రకృతి, మహత్వ, అహంకార తర్వాత వస్తే మనకు ఈ 25 పదార్థం యథార్థం తెలుసుకుని ముక్తి కలుగుతుంది చెప్పామట. వాళ్ళు చెప్పిన సంఖ్య ఏతుందో అదే మేము స్వీకరించము. నా వయం షట్ పదార్థవాదినః. వాళ్ళు ఎలా చెప్పారో షట్ పదార్థాలు అవి మేము స్వీకరించము. వైశేషికులు, నైయాయికులు, సాంఖ్యాకారులు అది మేము స్వీకరించము. స్వీకరించకపోవడానికి ఏంటండి, వాళ్ళ సొంత సిద్ధాంతం చెప్పారు. వాళ్ళు అంటే దీని బ్రహ్మముని భాష నాకు సమానం చెప్పుకుంటూ ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ వైశేషిక దర్శనంలో, సాంఖ్య దర్శనంలో ఏవైతే పదార్థాల సంఖ్య నిర్ధారించబడిందో అవి ముందు నుంచే ఉన్నాయి. కపిల్ మహర్షి, గౌతమ్ మహర్షి, కనాద మహర్షి రావడానికి ముందు కూడా అవి ముందు నుంచే ఉన్నాయి. సంఖ్యలు ఏం కొత్త వాళ్ళేం ప్రతిపాదించిందేం కాదు. ఇవన్నీ వేదంలో ముందు నుంచే ఉన్నాయి. ఆ వేదాల యొక్క ఉపాంగాలు ఈ దర్శనాలు వేదంలో ప్రస్తావించబడ్డాయి. వేదంలో ఈశ్వరీయవాణి, ఈశ్వర ద్వారా ప్రదత్తమైంది. వాళ్ళే సొంతంగా వాళ్ళేం వ్యక్తిగతమైన మాటలు చెప్పలేదు కదా. కాబట్టి నేను చెప్పిన కథను యుక్తి సంగతం కాదు. వాళ్ళేం సొంతం చెప్పలేదు. అంటే వాళ్ళు చెప్పినారు కదా, వాళ్ళ మాటలు భిన్న భిన్నంగా మీరు స్వీకరించినప్పుడు మా మాట స్వీకరించడం తప్పే ఉంది మీకు అని పూర్వపక్షి సిద్ధాంతిని చెప్పలేదని ప్రస్తావించలేదు. అక్కడ వాళ్ళు ఉన్నదే ప్రస్తావించదు. వేదంలో అయితే ఈశ్వర ద్వారా ప్రదత్తమైనవి చెప్పబడినవి ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్యను నిర్ధారించి చెప్పారు. వాళ్ళ సొంత కథను చెప్పలేదు అని చెప్పి బ్రహ్మముని దానికి సమానిక చెప్పాడు. ఏమిచ్చాడు? వైశేషికాధికరణం గుణవశాదస్తి. ఆ గుణాల కారణం, గుణం అంటే ఆ విద్యా కారణంగా చెప్పబడింది అనమాట. నాతో సంధ్యా కారణంగా చెప్పబడలేదు. వైశేషికాది సిద్ధాంతవాదినః కణాదిభ్య పూర్వమపి స్యు. కణాది మహర్షులకు పూర్వం కూడా ఈ సిద్ధాంతం ఉంది అనమాట. వాళ్ళని కొత్త కనిపెట్టలేడు, ముందు నుంచే ఉంది. ఇది ఈ సృష్టి ప్రారంభించినప్పటి నుంచి ఈ వేదం రూపి జ్ఞానంలో ఇవన్నీ స్థిరమైన పదార్థాలు అనమాట. ఇవి ఇలాగే ఉన్నాయంట, అలాగే చెప్పబడ్డాయి. కాబట్టి నువ్వు చెప్పిన ఆ వస్తువు కూడా వస్తు రూపంలో, అంటే ఆ ప్రతీతోపి పదార్థో భవతు, ప్రతీతం కానిది కూడా ఒక పదార్థం అని చెప్పావు కదా, అది యుక్తి సంగతం కాదు. అంటే వైశేషిక ఈ మహర్షులు చెప్పినటువంటి వైశేషికము, సాంఖ్య న్యాయంలో చెప్పిన సంఖ్యలను వాళ్ళకి భిన్న భిన్నంగా ఉన్నప్పుడు నేను కూడా ఒక భిన్నమైన పదార్థం చెప్తే మీకు స్వీకరించడం నీకు ఎందుకు హాని కలుగుతుందని చెప్పి దానికి సమాధానంగా పూర్వపక్షి ప్రస్తావించారన్నమాట. వాళ్ళు స్వీకరించినప్పుడు ఇది కూడా స్వీకరించే ఒక తత్వం ఉంది, దాన్ని స్వీకరించి తప్పే ఉంది. దాంట్లో చెప్తున్నాం కదా, ఇది మధురంగా లేదు, తీయగా లేదు, అంటే ఏదో చప్పగా లేదు, పుల్లగా లేదు, దానికి మధురంగా ఏదో ఒక తత్వం ఉంటుంది కదా, అది స్వీకరించు. కానీ అది నువ్వు చెప్పిన యుక్తి సంగతం కాదు. దానికి ఈ హేతుని ప్రస్తావించేది వైశేషికాధిపతి అనే హేతుని ప్రస్తావించి తన అప్రతీతోపి పదార్థో భవతి, అంటే ఆ ప్రతీతమైనటువంటి పదార్థం ఉంది అనే ఆ సిద్ధాంతాన్ని ప్రస్తావించ మళ్ళీ చూస్తున్నాడు పూర్వపక్షి. ఒక వస్తువు కాదు, పదార్థం కాదని కూడా కాదు, రెండో విరుద్ధమైన ఒక తత్వం ఉంది, ఆ పదార్థం ద్వారా జీవాత్మ బంధింపబడింది, ఆ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తుంది. సిద్ధాంతాన్ని సిద్ధాంత రూపంలో ప్రస్తావించాలని చెప్పి సిద్ధాంతి ఖండిస్తున్నమాట. కానీ అది కూడా యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి సహజంగా చెప్పేసి అనమాట. ఇక్కడ బ్రహ్మముని భాషలో అలా చెప్పారు. ఈ కణాది మహర్షుల కంటే కూడా పూర్వం కూడా ఇది సిద్ధాంతం ఉంది, వాళ్ళు చెప్పింది కాదని చెప్పి దానికి సైద్ధాంతికంగా మహర్షి కపిల మహర్షి ఇక్కడ స్మృతం ద్వారా చెప్పాడు. వల్ల ఆ నియతత్వే అపి న అయౌక్తికస్య సంగ్రహ అన్యత
బాలోన్మత్తాది సమత్వం. ఆ నియతత్వేపి అయ్యా మీరు ఆ సాంఖ్య దర్శనంలో, న్యాయ దర్శనంలో, వైష్ణవ దర్శనం చెప్పే సంఖ్య ఆ నియతత్వేపి నియతంగా లేకపోవచ్చు, నువ్వు స్వీకరించకపోవచ్చు, నియతంగా లేదు. ఆ నియతత్వేపి నా అయౌక్తికస్య సంగ్రహ, అక్కడ నియతంగా లేవు, నిశ్చయంగా లేవని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా ఏదో ముఖం అస్థితి వక్తం, ఏదో ముఖం ఉంది కదా చెప్పాలని చెప్పడం కోసం, ప్రశ్న వేయాలి కదా వేయడం కోసం చెప్పి నువ్వు అయౌక్తికమైన యుక్తి రహితమైనటువంటి మాటలు మాట్లాడే ఉంటుంది, సంగ్రహించబడదు, అది చెప్పబడదు, తీసుకోబడదు. ఎందుకు నువ్వు అలా యుక్తి రహితమైనటువంటి తర్కరహితమైనటువంటి మాటలు చెప్పావు అనుకోండి, బాలోన్మత్తాది సమత్వం, బాలకులు పిచ్చి వాళ్ళు చిన్న చిన్న తాగుడుబోతులు చెప్పిన అన్ని విషయాలు నువ్వు సంగ్రహించాల్సి వస్తుంది, అది కూడా స్వీకరించాల్సి వస్తుంది అన్నమాట. అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు బాలకులు పిల్లవాళ్ళు పిచ్చి వాళ్ళు మాట్లాడితే అది ఒక ఆధారం అంటూ ఉండదో, ఎలా ఉంటుంది, ఒక దాని వాళ్ళకు ఒక తర్కం ఉండే ఒక ఆధారం అంటూ ఉండదు అనమాట. ఏదో గాలిలో మాటలు మాట్లాడుతుంటారు, గాలిలో తెలిపోయే మాటలు అవన్నీ కూడా స్వీకరించాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది నువ్వు చెప్పిన అపదార్థోపి పదార్థ భవతు, అది పదార్థం కానిది ఒక పదార్థం అని చెప్తున్నావు కదా, అది యుక్తి సంగతం కాదు. అది నువ్వు ఏదో పిల్లలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు అన్నమాట. అది ఏ విధంగా పిల్లలు మాట్లాడే మాటలు యథార్థం కాదో, నువ్వు చెప్పే కథనం కూడా యథార్థం కాదు అని చెప్పి సిద్ధాంతి అక్కడ ప్రస్తావించాడు అన్నమాట. కాబట్టి అలా నువ్వు స్వీకరిస్తేగిన బాలోన్మత్తాది సమత్వంగా, బాలకులు పిచ్చి వాళ్ళు చెప్పేవి నువ్వు స్వీకరించు, అది కూడా కరెక్టే కదా, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అవుతుంది. కానీ అది లోక విరుద్ధం. లోకంలో ప్రామాణిక వ్యక్తులు ఆప్తకులు చెప్పిందే మనం సిద్ధాంతానికి పరిగణిస్తాం, యథార్థంగా ఉండేదే మనం పరిగణిస్తాం. కానీ నువ్వు చెప్పింది అది యుక్తి సంగతిగా లేదు, యుక్తిపూర్వకంగా లేదు. ఆ పదార్థం కాదంటే అది కూడా పదార్థం అంటే ఎట్లాంటి వస్తువు కాదు, కానీ వస్తువు అంటే చూపించాలి కదా, రంగు రూప ఆకృతి ఉంటే దానికి ఒక సత్తా ఉండాలి అన్నమాట. సత్తా ఉంటే కనిపించకుండా ఒక ప్రభావాన్ని ఉండాలి కదా. కనిపించకపోయినా ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా గాలిని చూపించాలి, కానీ చూపించాలి స్పర్శ ద్వారా మనకు తెలుస్తుంది, కానీ లేదని కాదు, ఉంది. అలాగా దాని అనుభూతి కలుగుతుంది, దాని పరిణామం నేను చూస్తున్నాట. అంటే ఏదో దాని తత్వం ద్వారా ఏ పదార్థాన్ని స్వీకరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నావో దాని యొక్క పరిణామం ఏదో కనిపించాలన్నమాట. కానీ నీ సిద్ధాంతం ప్రకారంగా ఆ పదార్థోపి పదార్థ భవతు అని చెప్పి, పదార్థం కానీ ఒక పదార్థం అని చెప్పావు, దానివల్ల మనకు ప్రత్యక్షత అని దాని యొక్క పరిణామం కానీ మనకి ఏం కనిపించడం లేదు. కాబట్టి పూర్వపక్ష చెప్పిన సిద్ధాంతం ఇది యుక్తి సంగతం కాదు. కాబట్టి అవిద్యారూపి అభావరూపి వస్తువు ద్వారా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి ఇంతవరకు సమానం చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత నిన్న ఇంతవరకు చూసాము. ఇప్పటి నుంచి నేను పాఠం చెప్పుకున్నాము. మళ్ళా ఈ రకంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పూర్వపక్షి ఇంకొక రకంగా ప్రశ్న అడుగుతున్నామట. ఏమడుగుతున్నాడు? నానా నా అనాది విషయోపరాగ నిమిత్త నా అనాది విషయ ఉపరాగ నిమిత్త అపి అస్య. సో మళ్ళీ పూర్వపక్షం అంటాడు, ఏంటి అనాది వాసన విషయ వాసన ఏవైతే, అనాది వాసనలు ఏవైతే ప్రవాహంతో అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా జీవాత్మ బంధింపబడింది. అనాది వాసన సంస్కారం అనేది ఇది పూర్వపక్షి అంటున్నమాట. ఇది పూర్వపక్షి అంటే క్షణికవాది తరపున క్షణికవాది వైపు నుంచి ప్రశ్న అండి. క్షణికవాది ఏమంటున్నాడు ఇక్కడ, మళ్ళీ ఇంకో రకంగా క్షణికవాది యొక్క ప్రశ్న తీసుకొని చెప్తున్నమాట. అనాది విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ప్రవాహంతో జన్మాంతర యొక్క అనాది వాసనలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనలో కామము, క్రోధము, లోభము, మదం, ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా కావచ్చు అవిద్య, అవి అనాది ఇది ఈ జన్మ ఒకటి కదా, జన్మలు తీసుకొని వస్తూ ఉన్నామాట, అనాది ప్రవాహం నడుస్తూ ఉన్నామట. కాబట్టి నా అనాది విషయ ఉపరాగ నిమిత్త అపి అస్య. కాబట్టి అనాది విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడింది అనేది కూడా అది కూడా జీవాత్మకు యుక్తి సంగతం కాదు. ఎందుకు? ఇది క్షణికవాది విషయంలో ప్రశ్న చెప్పాడు. క్షణికవాది ఎందుకు అంటున్నాడు? ఏం చెప్పాడు క్షణికవాది? అనాది విషయ వాసన ద్వారా ప్రవాహంతో నడుస్తున్నటువంటి అనాది విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడింది అంటే, అలా కూడా జీవాత్మ అనాది విషయ వాసన ద్వారా ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జీవాత్మ అస్య జీవాత్మ బంధన నా, ఇది కూడా కారణం కాదు. ఎందుకు కాదంటే దానికి సమానం చెప్పారు. క్షణికవాది మతంలో ఏంటి? ప్రతి క్షణంలో ప్రతి క్షణం అనేది నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది. నష్టమవుతుంది అంటే ప్రతి పదార్థంలో పరిణామం చెందుతూ ఉందన్న. ప్రతి పదార్థము ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అలాంటి క్షణికవాదంలో అంత క్షణికమే. అంత క్షణికమైనప్పుడు అవి అనాది విషయ వాసన ఏవైతే ఉన్నాయో, ఏ విషయ వాసన ఉందో, ఏ క్షణంలో ఏ విషయ వాసన ఉందో అది నష్టమైంది, మళ్ళీ ఇంకోటి ఉత్పన్నమైంది, అది మళ్ళీ నష్టమైంది, అది ఇంకోటి ఉత్పన్నమైంది. అలా విషయ వాసన ఉన్నా కూడా నష్టమవుతున్నా ఉత్పన్నమవుతుంది, నష్టమవుతున్నా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా కూడా, ఎందుకంటే క్షణికవాది మతంలో ఉత్పన్నము నష్టము ఉత్పన్నం కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రకంగా ఫలాను
భోగం అనేది ఎవరికి కలిగిందని కూడా మనం చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి అవ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి అనాది విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడుతున్నది కూడా నీ పక్షంలో క్షణికవాది పక్షంలో అది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఎందుకంటే నీ మతంలో అన్ని క్షణంలో పరివర్తన చెందుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకు యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతం చెప్పామట. దానికి ఎందుకంటే దానికి ఇంకో రకం సమానం చెప్తున్నాడు. నా బాహ్య ఆభ్యాంతరయో ఉపరంజక భావ అపి నా. ఎందుకు? దేశ వ్యవధానాత్ సృగ్న పాటలి పుత్రస్థయోరివ అని చెప్పి సమానం చెప్పాము. అంటే బాహ్య ఆభ్యాంతరయో అంటే బాహ్యము ఆభ్యాంతరం, ఉపరంజక భావం అనేది కూడా యుక్తి సంగతం కాదు. బాహ్య విషయోపరాగ జీవాత్మన బంధస్య నిమిత్తమితి దుక్తం కథమపి నా యుక్తం తత్. అంటే ఇక్కడ క్షణికవాది కంటే ప్రతిక్షణ నష్టం అవుతుంది కదా. కాబట్టి జీవాత్మ అనేది దేహంలో ఉంది. విషయాలు అనేటివి అనాది విషయ వాసన చెప్పారు. అనాది విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి, ఏదో వస్తువులో ఉన్నాయి, ఒక పదార్థంలో ఉన్నాయి. కాబట్టి అన్య బాహ్య విషయం ఏవైతే అనాది విషయ వాసన బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహిర్ముఖంగా ఉన్నాయి. జీవాత్మ ఎక్కడ ఉంది? దేహం అంతర్గతంలో ఉంది, దేహం అంతంలో లోపల ఉందన్నమాట. సూక్ష్మంగా ఉంది, లోపల ఉంది, దేహానికి లోపల ఉంది, దేహానికి బయట విషయ వాసనలు ఉన్నాయన్నమాట. కాబట్టి బాహ్య ఆభ్యాంతరయో ఉపరంజక భావోపి నా. దేహానికి లోపల ఉండే జీవాత్మకు దేహానికి బయట ఉండే విషయ వాసనకు ఉపరంజక భావం కూడా ఉత్పన్నం కాదు. ఎందుకంటే దేహం లోపల ఉంది, జీవాత్మ బయట ఉంది. కాబట్టి విషయ వాసనలు భిన్నంగా దూరంగా ఉన్నాయి. కాబట్టి దేశం అంటే డిస్టెన్స్ అనేది మనకు దూరంగా ఉంది. కాబట్టి విషయ వాసన అనేటివి జీవాత్మకు కంటే దూరంగా ఉన్నాయి. ఆ జీవాత్మ లోపల ఉంది కాబట్టి విషయవాసనకు దూరంగా ఉంది. ఎందుకంటే దేశ వ్యవధాన, దేశము కారణం దీంట్లో, అంటే స్థాన విశేషం కారణం అన్నమాట. ఆ జీవాత్మ లోపల ఉంది, మొత్తానికి విషయాలు బయట ఉన్నాయి. కారణంగా దేశ కారణంగా జీవాత్మ బంధింపబడదు. జీవాత్మ అనాది విషయ వాసనతో కూడా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి పూర్వపక్షి చెప్పాడు, సిద్ధాంతి చెప్పాడు. ఎందుకంటే సృగ్నస్థ పాటలి పుత్రస్థయోరివ, సృగ్నస్థ పాటలి పుత్రస్థయోరివ అంటే సృగ్న దేశంలో ఒక వస్తువు ఉంది, పాటలీపుత్రంలో ఒక వస్తువు ఉంది, అలాగా ఉందన్నమాట. అంటే దూరంలో ఉన్నటివి ఏ విధంగా సంయోగం కలగదో అలాగే ఇక ఉపరంజక ఉపరంజ అంటే ఇక్కడ జీవాత్మ, ఉపరంజకం అంటే విషయ వాసనలు ఉపరంజకమైనటువంటి జీవాత్మను యుక్తం కావాలి. ఎందుకంటే దూరంగా ఉన్నాయి. ఏ విధంగా దూరంగా ఉన్నాయంటే ఇప్పుడు పాటలీపుత్రంలో ఒక వస్తువు పెట్టాము, సృగ్న దేశంలో ఒక వస్తువు ఉందన్నమాట. అంటే ఉపరంజక భావం అంటే ఇప్పుడు ఉపరంజకం అంటే రంగు అనుకోండి, నేను చెప్పాను. ఉపరంజి అంటే ఒక వస్త్రం ఒక దేశంలో ఉంది, దాని రంగు అనేది ఇంకొక దేశంలో ఉంది. దానికి రెండింటికి సంబంధం ఏ విధంగా యుక్తం కాదో, వాటికి రంగు వేయలేవో, ఆ వస్త్రాన్ని రంజింపజేయలేవో, అది ఎలా సాధ్యం కాదో అలాగే జీవాత్మ దేహం లోపల ఉంది, విషయవాసన బయట ఉన్నాయి కాబట్టి స్థాన డిస్టెన్స్ ఉంది కాబట్టి దూరత ఉంది కాబట్టి అది సంభవం కాదు. కాబట్టి అనాది విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడుతుందని చెప్తున్నావు కదా, అది యుక్తం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు దూరం డిస్టెన్స్ చెప్తున్నాడు సిద్ధాంతి? ఎందుకు క్షణికవాది పక్షంలో ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది కదా. అప్పుడు జీవాత్మ ఒక చోట ఉంది, ఏ క్షణంలో జీవాత్మ ఉందో నెక్స్ట్ తర్వాత విషయవాసన ఇంకో చోట ఉన్నాయన్నమాట. అంటే క్షణం నష్టమైనప్పుడు విషయవాసన ఇంకో చోట ఉన్నాయి, జీవాత్మ ఇంకొక చోట ఉంది. ఆ రకంగా అది సాధ్యం కాదు కదా. అంటే వారి సిద్ధాంతానుసారంగా సిద్ధాంతి ఇక్కడ సమానం చెప్పామట. నీ మతంలో జీవాత్మ క్షణ నష్టమైనప్పుడు ఒక చోట ఉంది, విషయవాసన ఇంకొక చోట ఉన్నాయి, అది సాధ్యం కాదు కదా. కాబట్టి దేశ కారణంగా జీవాత్మ బంధింపబడదు. ఏ విధంగా అయితే లౌకిక ఉదాహరణ ఇచ్చాడు, ఒక దేశంలో ఉన్న వస్తువు ఇంకో దేశంలో వస్తువుకు సంబంధం ఉండదు కాబట్టి దానికి కార్య దృష్టి కూడా మనం చూడం కాబట్టి అది యుక్తి సంగతం కాదని చెప్పి నిషేధించాడనమాట. అలా చెప్పిన తర్వాత కూడా దానికి సమానం చెప్పాడు. సిద్ధాంతి చెప్పాడంటే ఆత్మ దేహంలో ఉంది, విషయ వాసన బయట ఉన్నాయి. అందుకే
జీవాత్మను బంధించలేవు అని చెప్పాడు. విషయ వాసన అంటే జీవాత్మను బంధించలేవు. ఎందుకంటే దానికి మళ్ళీ పూర్వపక్షి మళ్ళీ ఇంకొక సమానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్షణికవాదే ఆభ్యాంతరో ఆత్మ అస్తి ఇతి న కింటు ఉభయత్ర బహిర్ అంతరయో సమానత్వేన తస్య వర్తమానత్వం అస్తి. కానీ పూర్వపక్షి మళ్ళీ ఉంటాడు, చూడండి నువ్వేమో జీవాత్మ లోపల ఉంది, విషయవాసన బయట ఉన్నాయని సిద్ధాంతం అంటున్నావు కదా. ఇప్పుడు పూర్వపక్షం అంటాడు, లేదండి జీవాత్మ లోపల ఉన్నప్పటికీ కూడా లోపలే కాదు బయట కూడా ఉంది జీవాత్మ. ఒక లోపల ఎందుకు అంటున్నావు? జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది అన్నమాట. జీవాత్మ సమానత్వేన వర్తమాన బహిర్ అంతర్యో సమానత్వేన తస్య వర్తమానత్వం అస్తి. జీవాత్మ కేవలం దేహంలో ఉన్నంటున్నారు, దేహంలో కాదు, అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఏ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడో, ఆకాశం వ్యాపించి ఉందో, ఈ కాలం వ్యాపించి ఉందో, దేశం వ్యాపించి ఉందో, అలాగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు జీవాత్మ. కానీ జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పుడు అప్పుడు ప్రకృతి యుక్తం అవుతుందా? ప్రకృతి బయట ఉన్నాయని చెప్తున్నావు కదా, ఆ జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పుడు అప్పుడు ప్రకృతి ఉంటే దాంతో యుక్తం అవుతుంది. కాబట్టి ఆ రకంగా జీవాత్మ బయట లోపల అన్ని చోట్ల ఉంది. కాబట్టి అందుకే ఈ విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పి మళ్ళా చూడు ఏ రకంగా దానికి పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చాడు. అర్థమైంది పూర్వపక్షి యొక్క సిద్ధాంతం. ఇక్కడ ప్రశ్న అలా చెప్పిన తర్వాత దానికి సమాధానం మళ్ళీ సిద్ధాంతం చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ద్వయోహో ఏకదేశ లబ్ధోపరాగాత్ నా వ్యవస్థ. ద్వయో అంటే జీవాత్మకి విషయవాసనకి ఉపరాగ అంటే జీవాత్మకి ప్లస్ విషయవాసనకి ఏది ఉపరంజితమైందో అంటే ఉపయుక్తమైందో అంటే విషయవాసన యుక్తమైందో ఆ సంబంధ కారణంగా నువ్వు జీవాత్మ బంధింపబడింది అంటున్నావు కదా. అలా నువ్వు సంబంధం స్వీకరిస్తే గిన జీవాత్మ బయట ఉంది లోపల ఉంది, అందుకే ఆ విషయవాసన యుక్తమైందని చెప్తున్నావు అనుకోండి. ద్వయో ఏకదేశ లబ్ధోపరాగాత్ నా వ్యవస్థ. అలా చేస్తే వ్యవస్థ అనేది వ్యవస్థ యుక్తి సంగతం కాదు, అవ్యవస్థ అయిపోతుంది. అవ్యవస్థ ఏమవుతుంది? నా వ్యవస్థ. వ్యవస్థ స్వీకరించబడేది. ఎటువంటి వ్యవస్థ స్వీకరించబడంటే ముక్తాత్మలు ఏవైతే ఎవడు ఉన్నాయి కదా ముక్తాత్మలు, అవి ముక్తిలో ఎటువంటి బంధనం లేకుండా ఆనందానుభూతి పొందుతూ ఉన్నాయట. వాటికి కూడా ఆపత్తి వస్తుంది, వాటికి కూడా సమస్య వస్తుంది. ఈ సమస్య అది కూడా జీవాత్మ కదా, ముక్తాత్మలు కూడా ఒక ఆత్మ ఉంది కదా, అవి కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి. అన్ని చోట్ల వ్యాపించిన విషయవాసనతో యుక్తమైపోతాయి. విషయవాసన యుక్తమైనప్పుడు వాటికి కూడా బంధన వ్యవస్థ దోషం వస్తుంది. కాబట్టి నువ్వు చెప్పిన బయట ఉంది ఆత్మ లోపల ఉంది అని చెప్పే సిద్ధాంతం యుక్తి సంగతం కాదు. దాని వల్ల జీవాత్మ బంధింపబడుతుంటే ముక్తాత్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రకృతిలో బంధింపబడతాయి. కాబట్టి యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి నా వ్యవస్థ అనేది అవ్యవస్థ అయిపోతుంది. ఏ రకంగా వ్యవస్థ అంటే ముక్తాత్మలు కూడా ఆ బంధన వ్యవస్థ కలుగుతుంది, అది దోషం చూపించాడు. దానికి సమాధానంగా 30వ సూత్రంలో నిన్న ఇంతవరకు 29 సూత్రాల వరకు చెప్తున్నామండి. ఒకసారి మీరు అడిగారు కాబట్టి ఈ రోజు మళ్ళీ అప్పటి వరకు ఎందుకని చెప్పి చెప్పాను. అంతకని ముందు కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. సో ముఖ్య జీవాత్మ బంధించడానికి నిమిత్త కారణం భిన్న రకాలు ఆలోచిస్తున్నాము. పూర్వపక్షి దాన్ని పక్షాన్ని ప్రస్తావిస్తే సమాజంలో సిద్ధాంతం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకు నిన్న చూసామట. కాబట్టి ఇంతవరకు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పూర్వపక్షి ప్రస్తావిస్తున్నామట. పూర్వపక్షి సిద్ధాంతం చెప్పాడు ఆత్మ జీవాత్మ ప్రకృతి అనేది ఒకే చోట ఉన్నాయి అంటే బయట ఉంది ఆత్మ లోపల ఉంది అన్ని చోట్ల ఉన్నప్పుడు ప్రకృతితో యుక్తమైంది కాబట్టి విషయవాసనతో యుక్తమైపోయి బంధానికి కారణం అవుతుంది చెప్పే కదా హేతు. అది అలా దానికి అవ్యవస్థ అంటూ ఏముంది, నా వ్యవస్థ అని చెప్పే వ్యవస్థ అవ్యవస్థ అయిపోతుంది, ముక్తాత్మలుగా ఆ బంధానికి కారణం అవుతాయి, విషయవాసనకు యుక్తం అయిపోతాయని చెప్పే కదా. అది అలా కాదండి. దానికి సమానం చెప్పి అదృష్టవశాచ్చేత్ అని చెప్పి సమానం చెప్పాడు. అది అదృష్టవశ కారణంగా అంటే అదృష్టం అంటే ఏంటి? ఎవరికైతే అదృష్ట కర్మలు ఉన్నాయో అంటే సంచిత కర్మలు ఉన్నాయో అంటే పాపరూపు కర్మలు పుణ్యరూపు కర్మలు సంచిత కర్మలు ఎవరికైతే ఉన్నాయో ఆ కర్మలు ఎవరికైతే ఉన్నాయో వారితో మాత్రమే విషయవాసన యుక్తం అవుతున్నాడు. ఎవరికి సంచిత కర్మలు మిగిలి ఉన్నాయో ఆ జీవాత్మ మాత్రం ప్రకృతితో యుక్తం అవుతాయి, విషయవాసన యుక్తమై సంసార బంధంలోకి వచ్చేస్తాయి. ఎవరికైతే అదృష్ట కర్మలు లేవు, ముక్తాత్మలకు అదృష్ట కర్మలు లేవు, సంచిత కర్మలు లేవు కాబట్టి ముక్తిలో ఉంటాయి. అవి దానికి ఈ సమస్య రాదు. అవి ఎప్పుడు వేరుగానే ఉంటాయి ముక్తాత్మలు. ఎందుకంటే అదృష్ట కర్మలు లేవు కాబట్టి. అదృష్ట కర్మ అంటే పాప రూప కర్మలు పుణ్యరూప కర్మలు ఆ ముక్తాత్మకు లేవు కాబట్టి దోషం లేదు. నువ్వు దోషం చూపిస్తున్నావు మా దాంట్లో, అది దోషం కాదు. రెండు ఒకే చోట ఆత్మ వ్యాపి అని చెప్పాను. లోపల ఉంది బయట అన్ని చోట్ల వ్యాపించి ఉందని చెప్పాం కదా. అందువల్లనే
విషయ వాసనతో యుక్తమైపోయి బంధింపబడుతుంది చెప్పి ఏదైతే హేతు ప్రస్తావించానో దాని వల్ల నువ్వు ఒక దోషం చూపించావు. ఏ దోషము? ముక్తాత్మకు కూడా దోషం వస్తుంది చెప్పావు. ముక్తాత్మ ఎటువంటి దోషం రాదు. ఎందుకంటే అదృష్టవశా కారణంగా ముక్తాత్మ బంధింపబడవు. ఏవైతే అదృష్టం ఉందో, పుణ్యకర్మాసం పాపకం ఎవరికైతే ఏ ఆత్మలకైతే ఉందో అవి మాత్రమే బంధింపబడతాయి అని ఒకవేళ పూర్వపక్షి అలా ప్రస్తావన తీసుకొస్తే దాని గురించి సమాధానం మళ్ళీ సిద్ధాంతి చెప్తున్నానండి. అస్తు, ఇంతవరకు చెప్పిన దాంట్లో సందేహం ఉందా? మహోదయ జీ నమస్తే నమస్కారం మహోదయ. ఇక్కడ కొన్ని విషయాలు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మహోదయ. మీరు జీవాత్మ అంటున్నారు, జీవాత్మ లోపల ఉందంటున్నారు, బయట ఉందంటున్నారు అని ఎవరు ఈ యోగి అంటే కపిల మహర్షి అంటున్నారు కదా. జీవాత్మ కపిల మహర్షి చెప్పండి, అదే అర్థం చేసుకోవాలి. కపిల మహర్షి చెప్పారు క్షణికవాది అంటే ఒక నిమిషం, క్షణికవాది అంటే పూర్వపక్షి అంటున్నాడు అన్నమాట. మహోదయ అందుకే అడుగుతున్నాను, క్షణికవాది అంటే ఏమంటున్నారు? కపిల మహర్షి ఏమంటున్నారు మహోదయ? కపిల మహర్షి ఏమంటున్నారు, పూర్వపక్షి ఏమంటున్నారు అనేది ఇంటర్మిక్స్ అయిపోతా ఉందండి మహోదయ. అందువల్ల కొన్నిసార్లు అదే అనేది కనుక్కోవడం కష్టంగా ఉంది. అందువలన జీవాత్మ అనేది సిద్ధాంతం ఏమంటారు లేక పూర్వపక్షి ఏమంటారు అనేది కొంచెం విడదీసి చెప్పుకుంటే కొంచెం సులభం అవుతుందేమో అనిపించింది, అందుకని అడుగుతున్నాను. దేనిని మనం జీవాత్మ అంటున్నాం? పురుషఖ్యాతిన లేక శరీరాన్న ఆత్మన అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం అంటున్నావా లేక దేన్ని అంటున్నావా అర్థం కావడం లేదండి. ఇప్పుడు మనము లేక యోగ దర్శనానికి దీనికి ఏమీ సంబంధం లేదా? మహోదయ బ్రేక్ అవుతున్నారండి. పరమాత్మ గురించి మాట్లాడప్పుడు పరమాత్మ గురించి అసలే మాట్లాడండి. ఇది మనకు కారణశరీరం కాదు, ఏం కాదు, మూల తత్వరూపం ఏది జీవాత్మ ఉండాలి. కారణశరీరం కాదు, సూక్ష్మ ఏదైనా కానీ మన దైవం చర్చించండి. మీరు కేవలం వినపట్లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతున్నారండి. వాయిస్ క్లియర్ గా లేదు. ఇప్పుడు వినిపిస్తుందా అండి? క్లియర్ గా లేదండి మహోదయ. ప్రశ్న మీరు మొదలు పెట్టినప్పటి నుంచి క్లియర్ గా లేదు, మళ్ళీ చెప్పాలి దయచేసి. ఇంకోటి గమనించాల్సింది రామకృష్ణ గారు, పక్షి కపిల మహర్షి వేరు, పుదుపక్షి వేరు అని కాదు. అంటే ఆయన ప్రశ్నగా అలా అడిగితే దిగా ఉంటుంది. ఇంకా దానికి మనం ఈ నెట్వర్క్ ను మనం ఏం చేయలేము. సాధనాలు ఒక్కోసారి మనకు ఇబ్బంది పెడుతుంటాయి. అందరికి అలాగే సార్. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి చేయండి సార్, వస్తుంది. అందరికీ అలాగే ట్రాన్స్మిషన్ ఏదో ప్రాబ్లం ఉంది, అలాగే కనెక్ట్ అయి ఉండండి. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు బాగా వస్తుందండి, ఇప్పుడు క్లియర్ గా వస్తుంది. మిగిలిన వాళ్ళకి అందరికి వస్తుంది అంటున్నది. వస్తుందండి. ఇప్పుడు అందరికి వస్తుంది సార్. అందరు మ్యూట్ చేసుకుంటే బాగుంటది.
అదిగో ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు వస్తుంది మహోదయ. ఓకే వస్తుంది. క్లియర్ గా అండి. ఇక్కడ ఏం లేదు, పూర్వపక్షి సిద్ధాంతి అంటేనా మనము సిద్ధాంతిని ప్రస్తావించేటప్పుడు ప్రశ్నకర్తలు ఎటువంటి ప్రశ్న రావచ్చు అవిని ముందే ఊహించి దాన్ని ప్రస్తావించి ఇలా ప్రశ్న వేస్తే దీనికి సమానం ఇలా ఉంటుంది, ఇలా ప్రశ్న వేస్తే ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్షణికవాదం చెప్పి ఒక మనం బౌద్ధ మతం కూడా మనం ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటామంట. వాళ్ళు ఈ రకంగా ఊహిస్తున్నారు, ఈ రకంగా ఊహిస్తున్నామంట. ఆ విషయాన్ని ఉల్లేఖిస్తూ చెప్తున్నాడు. ఒకవేళ క్షణికవాది మతంలో క్షణికవాది ఏమంటున్నాడు, క్షణక్షణంలో నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. ఆయన సిద్ధాంతం అది అనమాట. అనాది విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పి పూర్వపక్షి ప్రశ్న వేసినాడు. సిద్ధాంతం ఏమంటున్నాడు ఇక్కడ, అది అనాది విషయ వాసన ద్వారా బంధింపబడదండి అని పూర్వపక్షి సమాధానం చెప్పాడు. ఎందుకు చెప్పాడు సమాధానం? నీ పక్షంలో, నీ మతంలో నీ సిద్ధాంతం ఏంటి? ప్రతి క్షణము ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. ప్రతి పదార్థం కూడా ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అలాగే విషయవాసనలు ఏవైతే ఉన్నాయో, జీవాత్మ విషయవాసన యుక్తమైనప్పుడు విషయవాసనగా జీవాత్మ బంధింపబడుతుంది అంటున్నావు కదా. ప్రతి క్షణంలో ఉత్పన్నమవుతుంది, నష్టమైనప్పుడు అక్కడ ఆ వ్యవస్థ ఉండదు కదా. అంటే జీవాత్మ బంధంలోకి రావడానికి అవకాశం లేదు కదా. అది ఉత్పన్నమైంది, నష్టం అయిపోతుంది, మళ్ళీ ఉత్పన్నం నష్టం ఉంది. విషయవాసన ఎక్కడ ఉత్పన్నం అయిపోయింది? జీవాత్మ బంధించడానికి స్థిరంగా ఉంటే ఆ బంధనంలోకి వచ్చిందని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. నీ సిద్ధాంతం ఏంటి? ప్రతి క్షణం ఉత్పన్నం కావడం, నష్టం కావడం. అందుకే అనేక విషయవాసన ద్వారా జీవాత్మ బంధింపబడదు. నీ సిద్ధాంతం ప్రకారంగా, వారి సిద్ధాంతం ప్రకారం చెప్తున్నా, క్షణికవాదికి సమాధానం చెప్తున్నా అన్నమాట. అప్పుడు దానికి సమాధానం చెప్పాడు. అంటే పూర్వపక్ష సిద్ధాంతం ఏంటంటే సిద్ధాంతం చెప్పేది ఆ విషయానికి లేని జీవాత్మ అనేది శరీరం లోపల ఉంది. సిద్ధాంతం చెప్పాడు పూర్వపక్షికి, జీవాత్మ శరీరం లోపల ఉంది, విషయాలు బయట ఉన్నాయి. విషయాలు కూడా మన ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తుంటే బయటనే ఉన్నాయి కదా, లోపలైతే లేవు. ఇది కూడా మనకు ప్రత్యక్షమే. విషయాలు కూడా బయట ఉన్నాయి కాబట్టి జీవాత్మ లోపల ఉంది, విషయాలన్నీ కూడా దేహానికి బయట ఉన్నాయి కాబట్టి, దూరంగా ఉన్నాయి కాబట్టి అది యుక్తం కావు. విషయాలు అనేటివి యుక్తం కావు. ఎందుకు? నీ పక్షంలో క్షణము మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏ క్షణంలో జీవాత్మ ఏ విషయవాసన యుక్తమైపోయిందో కొంత ఆ క్షణం నష్టమైపోయింది, మళ్ళీ ఇంకొక విషయవాసన యుక్తమైపోయింది, అది నష్టమైపోయింది. అలాగా దూరం, డిస్టెన్స్ ఉంది అన్నమాట. విషయవాసనకి ఆత్మకి జీవాత్మకి సంబంధానికి డిస్టెన్స్ ఉన్నమాట. ఆ దూర కారణం చేత జీవాత్మ విషయవాసన ద్వారా బంధింపబడదు. ఎలాగంటే అని చెప్పి దానికి లౌకిక ఉదాహరణ కూడా చూపించారన్నమాట. ఒక దేశంలో ఉన్నటువంటి వస్తువు ఇంకో దేశంలో ఉండే వస్తువుతో యుక్తం ఏ విధంగా కాదో అలాగే ఇక్కడ కూడా ఆత్మ లోపల ఉంది, విషయాలు బయట ఉన్నాయి. అందుకే దగ్గర లేవు కాబట్టి, యుక్తం కాలేదు కాబట్టి, కలిసిమెలిసి లేవు కాబట్టి జీవాత్మ బంధింపబడని చెప్పి సిద్ధాంతి దానికి సమానం చెప్పాడు అనమాట. అంటే మహోదయ అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పూర్వపక్షం అంటున్నాడు, అలా లేదంటే జీవాత్మ లోపల ఉంది, విషయాలు బయట ఉన్నాయంటున్నాడు కదా. జీవాత్మ లోపలే కాదు, లోపల ఉంది, బయట ఉంది, రెండు వైపులా ఉంది జీవాత్మ. అలా ఎందుకంటే పూర్వపక్షి చెప్తున్నాడు. అలా అనుకుంటే సిద్ధాంతి చెప్తున్నాడు, జీవాత్మ దేహంలోనే ఉంది, దేహం బయట లేదు. ఎందుకంటున్నావు? అన్ని చోట్ల వ్యాపించింది. అన్ని చోట్ల వ్యాపించినప్పుడు అప్పుడు విషయవాసనకి వ్యాపిస్తుంది, విషయవాసన దాంట్లో అంటుకుంటాయి, విషయవాసనతో యుక్తం అవుతుంది. అప్పుడు జీవాత్మ బంధనంలోకి వస్తుంది. అది నేను చెప్తున్నా అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావించాడు అన్నమాట. అలా ప్రస్తావిస్తే, సరే నువ్వు అలా చెప్పావు కదా, జీవాత్మ లోపల ఉంది, బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని చెప్తే దానివల్ల అవ్యవస్థ అవుతుందన్నమాట. నువ్వు చెప్పిన ప్రకారం జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించింది, బయట ఉంది, లోపల ఉందనుకున్నాడు. ముక్తాత్మ కూడా ఉంది ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండంలోనే. వాటికి కూడా ఈ దోషం సంభవిస్తుంది. అది కూడా ఒక ఆత్మనే కదా. ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉందంటే విషయవాసనలు వ్యాపిస్తుంది. ముక్తాత్మ కూడా విషయవాసనలు వ్యాపించడం వల్ల అక్కడ దోషం వస్తుంది, అన్నమాట. అవి కూడా బంధంలోకి వస్తాయన్నమాట. ముక్త జీవాత్మ కూడా బంధంలోకి వస్తాయి. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా ఆత్మ పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని చెప్తే కన్నా ఈ ముక్తాత్మలు కూడా ఈ బంధన వ్యవస్థ వస్తుంది. కాబట్టి ఇది యుక్తి సంగతం కాదు, వ్యవస్థ అనేది అవ్యవస్థ అని చెప్పి సిద్ధాంతి ఖండించాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి. మరి సిద్ధాంతి గారు ఆ విధంగా చెప్తున్నారంటే అండి మహోదయ, ముక్తాత్మ అంటున్నారంటే జీవాత్మను ఏ విధంగా అనుకొని అంటున్నారు? జీవా అనేది లోపల ఉంది, బయట ఉంది అన్నారు, బాగుంది. కానీ పూర్వపక్షం ఏమంటున్నాడు? అది క్షణికము అంటున్నాడు. అది క్షణికం ఎలా అవుతుంది? అది క్షణికం కాదు కదా అనే కదా సిద్ధాంతి గారు అంటున్నారు. ప్రశ్నకర్త అండి, క్షణికం కాదనే కదా అంటున్నారు. కాదు, మా సిద్ధాంతాన్ని అక్కడ ఎందుకు యుక్తం చేస్తున్నావు?
ఆయన ప్రశ్నకు ఎలా అడుగుతాడు? ఆయన స్వాతంత్ర్యం ఉంది, ప్రశ్న అడగడానికి అధికారం ఉంది ఆయనకు. ఆ సిద్ధాంతి పక్షం కాదు కదా, నువ్వు సిద్ధాంతం కూడా అట్లా అది కలిపేసి. కరెక్టేనండి మహోదయ, మాకు అర్థం కావడానికి అడుగుతున్నాను, అదే అండి, అర్థం కావడానికి అడుగుతున్నాను, నేను సిద్ధాంతం చేయడం లేదు. పూర్వపక్షి అభిప్రాయం చెప్పాడు అంతే, దానికి ఇలా కాదని దోషము అందుకే చూపించాడు అనమాట. నేను అదే చెప్తున్నా అనమాట. పూర్వపక్షి నీ సిద్ధాంతం గురించి చూస్తున్నావు, పూర్వపక్షికి ఒక ఆధారం అంటూ ఒక సిద్ధాంతం మహోదయ, జీవాత్మకు ముక్తాత్మకు తేడా ఉందా? ఏంటండి? ముక్తాత్మకు జీవాత్మకు తేడా ఉందని సిద్ధాంతి గారు అనుకుంటున్నారా? ఇప్పుడు ముక్తాత్మ జీవాత్మకు తేడా అని చెప్పి అది పక్కన పెట్టిన విషయం. కేవలం లేదండి, అదే ముఖ్యం అవుతా ఉంది. ఏమంటే కన్ఫ్యూజన్ ప్రసంగంలో ఉండి మాట్లాడుకోవాలి, మనం ప్రసంగంలో ఉండి మాట్లాడుకోండి. అక్కడ కేవలం దోషం చూపిస్తున్నాము. దోషం ఏం చూపిస్తున్నాము? జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. జీవాత్మ ముక్తికి వెళ్ళిపోయిందా? జీవాత్మ ముక్తికి వెళ్ళిపోయిందా లేదా? కొన్ని జీవాత్మ ముక్తావస్థలు ఉన్నాయా లేదా? పరమాత్మ గురించి పక్కన పెట్టేది, జీవాత్మలు కొన్ని ముక్తికి వెళ్ళిపోయా లేవా? ఇది మనం స్వీకరిస్తామా లేదా? వెళ్ళిపోయాయి, ఇదైతే స్వీకార్యం, అందరికీ స్వీకార్యమే. జీవాత్మ పరమాత్మ నుంచే పక్కన పెట్టి పరమాత్మ తీసుకురావద్దు ఇక్కడ. ఓకే, ఏవైతే జీవాత్మలు ముక్తిని పొందాయో, మోక్షాన్ని పొందాయో, అది కూడా ఒక ఆత్మనే కదా. ఆత్మ అన్ని చోట్ల వ్యాపించిందినప్పుడు పూర్వపక్షి ప్రకారంగా వాటికి కూడా దోషం వచ్చేస్తుంది. అవి సంసార బంధంలో మళ్ళీ బంధింపబడతాయన్నమాట. ముక్తి ఎందుకు? ముక్తి కోసం ఇంత ప్రయత్నం ఎందుకు? మరి ముక్తి అనే దానికి ఎక్కడ ముక్తి అనేది అర్థమే కావడం కదండి, లేదు కదండి మహోదయ, అది అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను ఈ ప్రశ్నలు. పూర్వపక్షి ఒకటి చెప్తున్నాడు, పూర్వపక్షిగా సిద్ధాంతి ఒకటి చెప్తున్నారు. మళ్ళీ మీరు ఎలా అంటున్నారంటే, ముక్తాత్మలు గురించి మనం ఎక్కడున్నా ఏ విధంగా ముక్తి అయితే ఉందని తెలుసు, అది ముక్త అవస్థ, ఇది సంసార బంధన రహిత అవస్థ, దానికి అశరీర అవస్థ ఉంటుందన్నమాట. ఆత్మస్వరూపం లీనమై ఉంటాయి, ఆత్మస్వరూపం లీనమై ఉంటాయి, రంగ ఆకృతి లేకుండా శరీర రహితంగా ముక్తిలో మోక్షంలో పరమాత్మ యొక్క ఆనందం పొందుతూ ఉంటాయి. ఓకేనా? అది ముక్తి ఎలా ఏమైనా వదిలేసే దాని గురించి. కేవలము పూర్వపక్షి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్న అంతవరకు ఆలోచించండి మీరు. సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టొద్దు మీరు. పూర్వపక్షి ఇప్పుడు వ్యక్తికి ఎవరు ఏ ప్రశ్న వేసా ఆ ప్రశ్నకు సమానం చెప్పాలి. సిద్ధాంతం అడిగిన ప్రశ్నకు సమానం చెప్పాలి. మా అతి పూర్తి సిద్ధాంతం ప్రస్తావించకూడదు. అడిగిన దానికి ఎంత చెప్పాం, ప్రశ్న ఎంతైతే ఉందో అంతే ఉండాలన్నమాట. అన్ని ఎక్కడే ప్రస్తావించాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అక్కడ పూర్వపక్షి ఏమంటా, ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది, అన్ని చోట్ల వ్యాపిస్తేనా ఇప్పుడు జీవాత్మ ముక్తాత్మ అన్ని చోట్ల వ్యాపించి దాని కూడా సంసార బంధనం వస్తుంది. అంతవరకు ఆలోచించు. దాన్ని అక్కడ తీసుకొస్తున్నావు. నేను అక్కడ తీసుకురావడం లేదండి, ఇది అది ఒకటే అంటున్నారా కాదనేది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అది సంసార జీవాత్మ రెండు ఒకటే అండి, రెండు ఒకటే. అది అడుగుతున్నానండి. ముక్తాత్మ అన్న జీవాత్మ రెండు ఒకటే అంటున్నారు కదా. రెండు ఒకటే అండి. ఓకే, అది ఏది అంటున్నారో అర్థమైతే ఈజీ అవుతుంది కదండి మహోదయ, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే అండి. జీవాత్మ ముక్తాత్మ జీవాత్మ రెండు ఒకటే ఇక్కడ. అందుకే సమస్య అన్నమాట. రెండు ఒకటి కాబట్టి సమస్య వస్తుంది అన్నమాట. వేరు వేరుగా చెప్పిన సమస్య ఎందుకు వస్తుంది కదా? రెండు ఒకటి కాబట్టి పూర్వపక్షి ఇలా మాట్లాడారన్నమాట. ఓకేనా? ఓకే, సిద్ధాంతి చెప్పే పూర్వపక్షి చెప్పే జీవాత్మ కానీ లేదా క్షణికాత్మ కానీ అది కూడాను ఒకటేనా? వీళ్ళతోటి సరిపోతుందా? అది వేరా? ప్రతిసారి పూర్వపక్షి అంటాడు చూడండి, మారుతున్న దీంతో ఎలా కట్టబడుతుంది అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు అది కూడాను ఇదేనా కాదా అనేది అర్థం అవడం లేదు. మీ వాయిస్ కట్ అయిందండి రామకృష్ణ. ఓకే, ఏమంటే అండి మహోదయ, ఇప్పుడు క్షణికవాది ఇప్పుడు ఇది పూర్వపక్షి ఏమంటున్నాడు? క్షణికాత్మ అంటున్నాడు, క్షణిక విజ్ఞాన రూపి అంటాడు. ఆ క్షణిక ఆత్మ గాని మారుతున్న ఆత్మ గాని అది కూడాను జీవాత్మనే అంటున్నాడా? అంటున్నాడా? లేదా? మహోదయ వినపడుతుందా అండి? మహోదయ లేరు. ఇప్పుడు మనం అనుకున్న దానికి ఆయనకి అనుమానం వచ్చి అది కాదు ఇది కాదు దానికి సమాధానం మనం సిద్ధాంతం.
అవునండి, ఒక్క విషయం గురించి మనము పూర్వపక్షి కానీ సిద్ధాంతి కానీ ఒకే విషయం గురించి మాట్లాడుతుంటే మనము అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. వాళ్ళు ఒక దాన్ని వేరుగా అనుకొని వీళ్ళు ఒక దాన్ని వేరుగా అనుకుంటే ఇద్దరు పక్షులే అయిపోతారు. అది అర్థం అవడం లేదు. ఆ కన్ఫ్యూజన్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. జీ వీళ్ళు చెప్పిందా ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన దాని కన్ఫ్యూజన్ ఉందండి వారి ప్రశ్నలో? మీకు కూడా రామకృష్ణ చెప్పిన ప్రశ్నకు సహమతిగా ఉండాలా? వాళ్ళు చెప్పిన ప్రశ్నకు క్లారిటీగా ఉండాలా మీలో? అక్కడ క్షణిక ఆత్మ కాదండి, అక్కడ క్షణిక విషయ వాసనలు. ఆత్మ జీవాత్మ కరెక్టే, వాసనలు మాత్రమే క్షణికం, అంతే కదండి. విషయ వాసనలు మాత్రమే క్షణికం, పుడుతూ ఉంటాయి, నష్టం అయిపోతూ ఉంటాయి. జీవాత్మ మాత్రం ఒకటే. కరెక్టే కదా అది? జీవాత్మ క్షణికం కాదు. జీవాత్మ చెప్పండి మీరే చెప్తున్నా అండి. ఏం చెప్పి జీవాత్మ క్షణికం కాదు. జీవాత్మ క్షణికం కాదు, విషయ వాసనలు మాత్రమే క్షణికం, అవి పుడుతూ ఉంటాయి, నష్టం అయిపోతూ ఉంటాయి. కానీ అందుకని పూర్వపక్షి క్షణికవాది యొక్క ఏంటి, అది జీవాత్మ కూడా క్షణికమే అంటే అది తర్వాత మీకు తెలుస్తున్నమాట. ఆయన క్షణిక అన్నప్పుడు జీవాత్మ కూడా క్షణికమైపోతుంది. అది మన సిద్ధాంత పక్షం మనకు తెలుసు, ఎందుకంటే ఆత్మ నిత్యమైంది, శాశ్వతం అని చెప్పి మనకు తెలుసు. అది అమరమైంది, అపరిణామం అని చెప్పి మనకు తెలుసు. దాన్ని ఇక్కడ చూడొద్దు. పూర్వపక్షి ఆయన బాల్య బుద్ధి తోటి ఏదో ఆ అవిద్య అజ్ఞానంతో అలా ఆలోచిస్తున్నా అంతే. సిద్ధాంతం అందుకే సిద్ధాంతం తీసుకున్నావద్దు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం జీవాత్మ కూడా ఇప్పుడు ఏ విధంగా ప్రతి వస్తువు ప్రతి క్షణంలో మారిపోతుంది, జీవాత్మ కూడా మారిపోతుంది. ఈ క్షణం జీవాత్మ ఏదైతే ఉందో ఇంకో క్షణం జీవాత్మ ఇంకొక ఉత్పన్నం అవుతుంది, మళ్ళీ నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. అలా భావిస్తున్నాడు. అది ఎవరు భావిస్తున్నారండి? అది సిద్ధాంతి భావిస్తున్నాడా లేక పూర్వపక్షి భావిస్తున్నాడా? పూర్వపక్షి క్షణికవాది భావిస్తున్నాడు అన్నమాట. మరి భావించడం ఏముందండి, ఎవరైనా ఊహించుకోవచ్చు. ప్రశ్న కలిసి ఏదైనా ఇష్టానుసారం ఊహించుకోవచ్చు, దాని దోషం ఉంది. లేదండి మహోదయ, మీరు చెప్పింది దానికి కాదు. మీరు చెప్తున్నది నేను అర్థం చేసుకుంటున్నానా లేదా అని మాత్రమే చెక్ చేసుకుంటున్నాను, అంతకుమించి ఇంకేం కాదు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే పూర్వపక్షి అంటే ఆయన అలా ఊహిస్తున్నావు, ఆయన కల్పన అది. ఈ పూర్వపక్షి బౌద్ధుడనే అండి? జీ బౌద్ధవాదులే క్షణికవాదాన్ని ప్రస్తావిస్తుంది. బౌద్ధులు వాళ్ళ ఆత్మ ప్రకారం కూడా క్షణిక ఆత్మనే అంటారు కదా. అదే చెప్తున్నమాట, అదే క్షణికత్వాన్ని భావించి ఇక చెప్తున్నామాట. క్షణికం అదే కదా, ఆత్మ అనేది అందుకే అదే విషయం చెప్పానండి. క్షణికత్వం వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి అలా స్వీకరించినప్పుడు క్షణిక నష్టం అవుతుంది కదా. ఆ ప్రకారంగా అసలు వ్యవస్థ అనేది ఉండదు అన్నమాట. ఒకవేళ అలా మాయించినా అనుకోండి, ఏదో ముక్తాత్మ వాటి కూడా క్షణంలో ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది. ఏ క్షణంలో అయితే జీవాత్మ ఉందో స్వీకరించావో అందులో బంధానికి లోన్ అవుతుంది. ఓకే అండి, ఇది ఇంకా మీకు విషయం అని చెప్పాను కదా, రేపు మళ్ళీ ఆలోచించండి. ఓకే, అందుకే ప్రకరణలో ఉంటే ఆలోచించాను అనుకోండి, మన సిద్ధాంతాన్ని యుక్తం చేసినాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతాం. తర్వాత సిద్ధాంతం చెప్తామండి ముఖ్య కారణం ఏంటని చెప్పి. ప్రశ్న దానికి సమాధానం, ప్రశ్న ఎటువంటి రకాల ప్రశ్న అడగవచ్చు ప్రశ్నకర్త, దాన్ని అన్ని రకాలుగా అనుమానాలకు ఏవైతే తావు ఉంటుందో, అనుమానాలకు ఏవైతే అవకాశం ఉంటుందో అన్ని అనుమానాలకు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు సిద్ధాంతి ఇక్కడ. అది చూద్దాం. అది అదృష్ట వశాచ్చేత అని చెప్పి దానికి అదృష్ట కారణం అని చెప్పి మన సిద్ధాంత సమాధానం చెప్పాడు. అది మనం చెప్పుకున్నాము. అది ఇంకా దీని గురించి రేపు చెప్పుకున్నామండి. అస్తు సమయం అయిపోయింది. సో ఇది మధ్యలో కొంచెం నెట్వర్క్ డిస్టర్బెన్స్ చేసింది. అస్తు అండి, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే రేపు చూద్దామండి. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే మహోదయ. జీ నమస్తే అండి.
నమస్తే మహోదయ. నమస్తే సార్. ధన్యవాదాలు మహోదయ. మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ గారు. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే